ఆయనే తన సొంత మాటలతో, ఆయన పలికిన మాటలతోని వివరిస్తూ ఉన్నాడు కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని తెరుచుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము నేను చదువుతాను, మీరు అందరూ శ్రద్ధగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము ఏమని రాయబడిందంటే, దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, దొంగలంటే మనందరికీ తెలుసు. దొంగలు ఎందుకు వస్తారు? మంచి పని చేయడానికి ఏ దొంగన్నా వచ్చినాడు ఎవరన్నా మీరు ఎప్పుడన్నా చూసారా? దొంగ దేనికి వస్తాడు అంటే కేవలము దొంగతనం చేయడానికే వస్తాడంట. ఇంకా దేనికి దొంగ అనేవాడు రాడు. ఈ లోకంలో దొంగలు కానీ చూసినట్లయితే దొంగ తాలూకా ప్రధానమైన లక్ష్యం ఏంటి అంటే తనది కానిది దొంగలించడమే. అదే కదా దొంగతనం అంటే. అది తనకి సంబంధించింది కాదు, అది వేరే ఒకరిది, అది వేరే వాళ్ళ సొత్తు. దాన్ని దొంగలించి తనదిగా చేసుకోవడానికే దొంగ ఈ లోకంలోని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలామంది ఏమనుకుంటారు అంటే, ఏంటండి మీరు దొంగల గురించి చెప్తున్నారు అంటే, ఇప్పుడు దొంగ వచ్చి మన ఇంట్లో నుంచి ఏమన్నా సామాన్లు పట్టుకెళ్ళిపోయాడు అనుకోండి, అది మనకి లాభమా నష్టమా చెప్పండి? నష్టం. మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న వస్తువులు పట్టుకెళ్ళిపోయాడు అనుకోండి, మనం ఎంతో కష్టపడి సంపాదించిన నగలు పట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, అది మనకేంటి నష్టం కలిగిస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే దొంగ మనకి నష్టాన్ని కలిగించడానికి మాత్రమే వస్తాడు. దొంగ మన సంతోషాన్ని మన దగ్గర నుంచి తీసివేయడానికే వస్తాడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నా